ఫస్ట్ క్వశ్చన్. కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ధాన్యకటకం కాదని తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది? ఆప్షన్ 1 కొండాపురం, ఆప్షన్ 2 రాచకొండ, ఆప్షన్ 3 ఏలేశ్వరం, ఆప్షన్ 4 కోటిలింగాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోటిలింగాల. సెకండ్ క్వశ్చన్. శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 1 వివి మిరాసి, ఆప్షన్ 2 పిటి శ్రీనివాస్, ఆప్షన్ 3 డాక్టర్ సుక్తాంకర్, ఆప్షన్ 4 డాక్టర్ కె గోపాలాచారి. ఆన్సర్ 3 డాక్టర్ సుక్తాంకర్. థర్డ్ క్వశ్చన్. శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 1 వివి మిరాసి, ఆప్షన్ 2 పిటి శ్రీనివాస్, ఆప్షన్ 3 కేపి జైస్వాల్, ఆప్షన్ 4 డాక్టర్ సుక్తాంకర్. ఆన్సర్ ఈజ్ 1 వివి మిరాసి. ఫోర్త్ క్వశ్చన్. శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 1 వివి మిరాసి, ఆప్షన్ 2 సుక్తాంకర్, ఆప్షన్ 3 పిటి శ్రీనివాస్, ఆప్షన్ 4 జేపీ జైస్వాల్. ఆప్షన్ 3 పిటి శ్రీనివాస్. ఫిఫ్త్ క్వశ్చన్. శాతవాహనుల మూల స్థానం పైఠాన్ ప్రాంతమని పేర్కొన్నవారు? ఆప్షన్ 1 డాక్టర్ కె గోపాలాచారి, ఆప్షన్ 2 జేపీ జైస్వాల్, ఆప్షన్ 3 వివి మిరాసి, ఆప్షన్ 4 డాక్టర్ సుక్తాంకర్. ఆప్షన్ 1 డాక్టర్ కె గోపాలాచారి. సిక్స్త్ క్వశ్చన్. శాతవాహన వంశస్థాపకుడు, మొదటి పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 కన్హుడు, ఆప్షన్ 3 రెండో శాతకర్ణి, ఆప్షన్ 4 శ్రీముఖుడు. ఆప్షన్ 4 శ్రీముఖుడు. సెవెంత్ క్వశ్చన్. శ్రీముఖుడి పాలన కాలం? ఆప్షన్ 1 క్రీస్తుపూర్వం 231 నుండి 200, ఆప్షన్ 2 క్రీస్తుపూర్వం 231 నుండి 208, ఆప్షన్ 3 క్రీస్తుపూర్వం 231 నుండి 205, ఆప్షన్ 4 క్రీస్తుపూర్వం 225 నుండి 200. ఆన్సర్ ఈజ్ 2 క్రీస్తుపూర్వం 231 నుండి 208. ఎయిత్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో అధికంగా చెలామణిలో ఉన్న లోహం ఏది? ఆప్షన్ 1 వెండి, ఆప్షన్ 2 బంగారం, ఆప్షన్ 3 రాగి, ఆప్షన్ 4 కంచు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వెండి. నైన్త్ క్వశ్చన్. గౌతమి బాలశ్రీ ఎవరి తల్లి? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 రెండో శాతకర్ణి, ఆప్షన్ 3 శ్రీముఖుడు, ఆప్షన్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఈజ్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. 10th క్వశ్చన్. శాతవాహనులు సముద్ర తీరంతో పాటు ఏ నదుల ద్వారా విదేశీ వ్యాపారం నిర్వహించేవారు? ఆప్షన్ 1 కృష్ణ, గోదావరి, ఆప్షన్ 2 మూసీ, గోదావరి, ఆప్షన్ 3 మూసీ, కృష్ణ, ఆప్షన్ 4 గంగా, గోదావరి. ఆన్సర్ ఈజ్ 2 మూసీ, గోదావరి. 11th క్వశ్చన్. శాతవాహనులతో ఎక్కువగా వర్తక వ్యాపారం నిర్వహించిన విదేశీయులు? ఆప్షన్ 1 అరేబియన్లు, ఆప్షన్ 2 పర్షియన్లు, ఆప్షన్ 3 గ్రీకులు, ఆప్షన్ 4 రోమన్లు. ఆప్షన్ 4 రోమన్లు. 12th క్వశ్చన్. శాతవాహనుల టంకసాల నగరం ఏది? ఆప్షన్ 1 కొండాపురం, ఆప్షన్ 2 పెదబంకూరు, ఆప్షన్ 3 ధూళికట్ట, ఆప్షన్ 4 హన్మకొండ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొండాపురం. 13th క్వశ్చన్. శాతవాహనుల నాణేలపై ప్రధానంగా కనిపించేది ఏది? ఆప్షన్ 1 ఓడముద్ర, ఆప్షన్ 2 చాపముద్ర, ఆప్షన్ 3 వృషభం, ఆప్షన్ 4 సింహం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఓడముద్ర. 14th క్వశ్చన్. శాతవాహనుల కాలంలో విదేశాలతో వర్తకం చేసేవారిని ఏమని పిలిచేవారు?
ఆప్షన్ 1 శ్రేణులు, ఆప్షన్ 2 నిగమాలు, ఆప్షన్ 3 శాతవాహులు, ఆప్షన్ 4 బిడారులు. ఆన్సర్ ఈజ్ 3 శాతవాహులు. 15th క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం. ఆప్షన్ 1 గుర్రం బండి, ఆప్షన్ 2 ఎడ్ల బండి, ఆప్షన్ 3 కుక్కల బండి, ఆప్షన్ 4 ఒంటె బండి. ఆన్సర్ ఈజ్ 2 ఎడ్ల బండి. 16th క్వశ్చన్ కులాలు వేటి నుంచి ఆవిర్భవించాయి. ఆప్షన్ 1 వృత్తి సంఘాలు, ఆప్షన్ 2 ధర్మాలు, ఆప్షన్ 3 స్మృతులు, ఆప్షన్ 4 వర్తక సంఘాలు. ఆన్సర్ ఈజ్ 1 వృత్తి సంఘాలు. 17th క్వశ్చన్ శాతవాహనుల కాలంలో గదికులు అనే చేతి వృత్తి వారు చేసే పని. ఆప్షన్ 1 మెరుగు పెట్టడం, ఆప్షన్ 2 కుండల తయారీ, ఆప్షన్ 3 కంచు పని, ఆప్షన్ 4 సుగంధ ద్రవ్యాల తయారీ. ఆన్సర్ ఈజ్ 4 సుగంధ ద్రవ్యాల తయారీ. 18th క్వశ్చన్ శాతవాహన కాలం నాటి చేతి వృత్తిదారులైన సాలెవారు అనగా. ఆప్షన్ 1 వధకులు, ఆప్షన్ 2 కాసకారులు, ఆప్షన్ 3 కోలికులు, ఆప్షన్ 4 తిలపిష్టకులు. ఆన్సర్ ఈజ్ 3 కోలికులు.